3 మెంబర్స్ కాబట్టి 300 రూపీస్ పడింది. విండో సీట్ దొరికితేనే క్లియర్ గా కనిపిస్తాయి. టైగర్, లయన్, పీకాక్, స్నేక్ గురించి చాలా వెయిట్ చేశా. అండ్ అవి చూసినప్పుడైతే గూస్ బంప్స్ అన్నమాట నిజంగా. అమ్మో, అసలు హిప్పోపొటమస్ చూస్తేనే భయం వేసింది. పురాణాల్లో చాలా ఫేమస్ అయిన జింక్ అనమాట. మినిట్ లేట్ గా వచ్చుంటే మిస్ అయిపోయే వాళ్ళం మనం. చూస్తే అడవికి రారాజు అసలు ఎంత హుందాగా కూర్చున్నాడంటే, సో లవ్ బర్డ్స్ అంటారు కదా, నిజంగానే అక్కడ పేర్ గా ఉన్నాయి అనమాట. కలర్ అండ్ ఆల్సో వైట్ కలర్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే మన చుట్టూ బటర్ఫ్లైస్ ఉండే. హలో ఎవ్రీవన్, ఈ లాంగ్ వీడియోలో బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ మీద వ్లాగ్ చేసా, చూసేయండి. మేమైతే బెంగళూరులో మెజెస్టిక్ అనే ఏరియాలో స్టే చేసాం అనమాట. ఎందుకంటే అది అన్ని ఏరియాస్ కి దగ్గరలో ఉంటది. దట్టు బస్ స్టాండ్, మెట్రో అండ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గర. నా ఛానల్లో వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటది. బస్ నెంబర్ 365 అనేది నేషనల్ పార్క్ కి తీసుకెళ్తది. మాకైతే వెళ్ళేటప్పుడు ఏసీ బస్ దొరకలా, నాన్ ఏసీ బస్. పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. టోటల్ 60 రూపీస్. 3 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి. ఇది 9 AM to 5 PM ఓపెన్ అయి ఉంటది అనమాట. ఇది కొంచెం దూరంలో ఉంటది. అంటే ఫ్రమ్ మెజెస్టిక్ 27 కిలోమీటర్స్. మాకైతే 1.5 hours పట్టింది. మేము అరౌండ్ 12:30 ఆ టైం కి రీచ్ అయ్యాము. దిగంగానే లంచ్ చేసేసి వెళ్తే మంచిది. ఎందుకంటే అన్నిసార్లు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రాలేం కదా. బై వాక్ అయితే పర్ పర్సన్ కి 100 ఉంటది. వయా సఫారీ అయితే 250 ఉంటది అనమాట. చిల్డ్రన్ కి ఇంకా తక్కువే పడుతుంది అనుకోండి. మేమైతే బై వాక్ తీసుకున్నాం. 3 మెంబర్స్ కాబట్టి 300 రూపీస్ పడింది. ఇదే టికెట్ కౌంటర్. సఫారీలో అంటే విండో సీట్ దొరికితేనే క్లియర్ గా కనిపిస్తాయి. దట్టు మనకు పిక్చర్స్ తీసుకోవడానికి ఇంకా దగ్గరగా చూడడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మేమైతే బై వాక్ ప్రిఫర్ చేసుకున్నాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనం ఫస్ట్ చూసే యానిమల్ జీబ్రా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జిరాఫ్. అసలు ఎంత పెద్ద మెడ ఉందో దానికి. చాలా పెద్ద ఏరియానే అయినా మనకి స్టార్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే ఓన్లీ వన్ వేనే ఉంటది అనమాట. సో మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఆల్సో మనకి మ్యాప్ కూడా ఉంటది, ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమేమి యానిమల్స్ ఉంటాయి అనేసి. నేనైతే మెయిన్ గా టైగర్, లయన్, పీకాక్, స్నేక్ గురించి చాలా వెయిట్ చేశా. అండ్ అవి చూసినప్పుడైతే గూస్ బంప్స్ అనమాట నిజంగా. చూసారా ఎంత దర్జాగా నడుస్తుందో. వీళ్ళు ఆఖరికి ఎలకల్ని కూడా వదలలేదు. అవి కూడా జూలో పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి బేర్ అన్నమాట. ఫుల్ బ్లాక్ ఫర్ తో భలే ఉంది అది. మీకు ప్రతి యానిమల్ ఎదురుకుండా ఒక బోర్డు ఉంటది, దాని గురించి డీటెయిల్స్. అది కూడా షూట్ చేశాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ అనేది చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. హైట్ లో ఆస్ట్రిచ్ తర్వాత ఈమూనే అన్నమాట. ఇది సెకండ్ హైటర్ బర్డ్. ఇంక ఇవన్నీ షూట్ చేద్దామంటే చాలా దూరంగా ఉన్నాయి, పడలేదు. బట్ అవి కూడా ఉన్నాయని చెప్పేసి బోర్డు యాడ్ చేసే వీడియోలో. అమ్మో, అసలు హిప్పోపొటమస్ చూస్తేనే భయం వేసింది. తెలుగులో నీటి అని అంటారు చూసారా, అది. అక్కడ ఇంకోటి ఉంది చూడండి, పడుకుంది. అసలు ఎంత స్లోగా నడుస్తుందో. ఇంకా మన పురాణాల్లో చాలా ఫేమస్ అయిన జింక్ అన్నమాట. చాలా రకాల జింకలు ఉన్నాయి. నేను ఒక 2-3 టైప్స్ ని క్యాప్చర్ చేశాను. మనకి ఎక్కువ బుక్స్ లో చూపించేది ఈ డాటెడ్ డీర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్. అమ్మ, చాలా పెద్దగా ఉంది అసలు. నెక్స్ట్ వచ్చేసి నీల్గై అండ్ ఇండియన్ లెపర్డ్. నీల్గై అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ డియరే. అండ్ చిరుతపులి అనమాట. భలే ఉంది దాన్ని చూసినప్పుడు కూడా ఫీలింగ్. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఒక 1 minute లేట్ గా వచ్చుంటే మిస్ అయిపోయే వాళ్ళం మనం చూడడం దీన్ని. ఇంకా నెక్స్ట్ అడవికి రారాజు. అసలు ఎంత హుందాగా కూర్చున్నాడంటే చాలాసేపు ఈ లయన్ ముందు ఉండిపోయాం అనమాట. అంత నచ్చింది. కింద కూడా ఇంకో లయన్ ఉంది చూడండి. తర్వాత ఇంకా చాలా రకాల బర్డ్స్ అన్నమాట. కలర్ఫుల్ గా భలే ఉన్నాయి. ఇంకా కోడిలు, ప్యారెట్స్, స్క్విరల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక్లూడింగ్ పీకాక్ కూడా. ఇందడ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, పీకాక్ చూసి చాలా ఎంజాయ్ చేశానని. ఆల్సో లవ్ బర్డ్స్ అంటారు కదా, నిజంగానే అక్కడ పేర్ గా ఉన్నాయి అనమాట. 2 బర్డ్స్ అలా కూర్చున్నాయి. చూడండి ఎలా కూర్చున్నాయో. బర్డ్స్ అయితే అసలు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. నేను ఇంకా కొన్ని క్యాప్చర్ చేశాను మీకోసం. పీకాక్స్ లో మనకి తెలిసిన అండ్ బుక్స్ లో ఉండే టైప్ బ్లూ కలర్ అండ్ ఆల్సో వైట్ కలర్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది బ్లూ కలర్ వన్ అండ్ ఇది వైట్ కలర్ పీకాక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేరల్ ఉడతంటాం కదా, అది కూడా పెట్టారు. పాములు చాలానే ఉన్నాయి కానీ ఎండ కదా, లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి అనమాట. ఓన్లీ పైతన్నే తీయగలిగాను కానీ అది కూడా అంత క్లియర్ గా కనబడట్లేదు వీడియోలో. ఇవి వచ్చేసి టార్టాయిస్. అండ్ ఇది ముళ్ళపంది అంటాం కదా, దాని స్కిన్ చాలా షార్ప్ గా ఉంది, అందుకే దానికి ఆ పేరు వచ్చినట్టుంది. చూసారు కదా, చెప్పాను కదా పైథాన్ షూట్ చేసానని. చూసారా ఆ చెట్టుకి బ్లాక్ కలర్ లో ఉంది, అంత క్లియర్ గా విజిబుల్ అవ్వట్లేదు. ఇది చూడండి ఎలా తినేస్తుందో.
ఏదో మనిషిలాగా. నెక్స్ట్ వచ్చేసి క్రోకడైల్ అన్నమాట. రఫ్ గా ఉంది. అసలు ఈ కోతులు చేసిన హడావిడి మామూలుది కాదు. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులన్నీ లాగేసుకుంటున్నాయి. కనీసం ఖాళీ వాటర్ బాటిల్ అయినా క్యారీ చేయండి. అక్కడక్కడ మనకి వాటర్ పట్టుకునేవి ఉంటాయి. ఎందుకంటే లోన వాటర్ ఉండవు, కానీ దాహం వేస్తుంది కదా ఎంత తిరిగి. ఇలా అక్కడక్కడ ఫొటోస్ దిగడానికి ఇట్లాంటి సెటప్స్ ఉన్నాయి. ఆల్సో స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట జూన్ చూడడానికి. అండ్ దాట్స్ ద బన్నేరుగట్ట జూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బయటకు వచ్చాక చాలా స్టాల్స్ ఉంటాయి అక్కడ. మేమైతే ఒక ఫ్రూట్ బౌల్ అండ్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాం. బన్నేరుగట్ట చూసాక ఇంకా అక్కడే బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటది. పెద్దవాళ్ళకైతే టికెట్ 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్. ఇక్కడ బటర్ఫ్లై మీద ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఈ పార్క్ లో దాని మీద ఒక రీసెర్చ్ పేపరే రాసేయచ్చు. ఆల్సో ఫొటోస్ దిగడానికి పర్ఫెక్ట్ స్పాట్ అన్నమాట. చాలా బాగుంది ఏరియా. అండ్ పార్క్ కూడా ఉంది. అంటే ఉయ్యాల అలాంటివన్నీ ఉంటాయి కదా, కొంచెం సేపు అక్కడ కూడా ఆడుకోవచ్చు. లోపల అయితే ఒక క్లోజ్డ్ ఏరియా ఉంది. అందులో బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. మన చుట్టూ బటర్ఫ్లైస్ ఉండే అండ్ ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తున్నారు కదా. ఇది అయిపోయాక ఒక మ్యూజియం కైండ్ ఆఫ్ థింగ్ ఉంది అబౌట్ బటర్ఫ్లైస్. మొత్తం బటర్ఫ్లై యొక్క హిస్టరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని స్టోర్ చేసి అక్కడ ఉంచారు. ఆల్సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బటర్ఫ్లై ఎట్లా ఉంటుందని ప్రిజర్వ్ కూడా చేసి అట్లాంటి కంటైనర్స్ లో పెట్టారు. ఇదే ఆ మ్యూజియం. ఆల్సో ప్యారలల్ గా ఎల్ఈడి మీద బటర్ఫ్లైస్ గురించి ఇన్ఫర్మేషన్ రన్ చేస్తా ఉన్నారు. దిస్ ఈస్ సింప్లీ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పటిదాకా ఇంకా వీడియో చూస్తున్నారంటే నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మరి ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇక్కడైతే కోతులు అసలు మామూలుగా లేవు. నేను ఫోన్ లోపల పెట్టేశాను. అప్పటికే మా మమ్మీ చేతిలోంచి వాటర్ బాటిల్ లాగేసుకుంది. ఆ బుడ్డోడేమో క్యాప్ ఓపెన్ చేసి హెల్ప్ చేద్దాం అని వెళ్తే అసలు దగ్గరికి కూడా రాని. ఇట్లా ఆఖరికి ఎలాగైతే చూడండి ఎలా ఓపెన్ చేసుకుంది, ఎలా తాగుతుందో చాలా తెలివిగా. అంతే, ఇంకా దట్స్ ద బటర్ఫ్లై పార్క్ 2. ఇంకా మాకు రిటర్న్ లో ఏసీ బస్ దొరికింది. ఏసీ బస్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే పర్ పర్సన్ 230 అయింది. సో మేము ముగ్గురు వచ్చాం కాబట్టి 690. ఇంకా స్టాల్స్ లో కొనుక్కున్నవన్నీ ఎక్స్క్లూడ్ చేసేస్తే విత్ ఇన్ ద బడ్జెట్ బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. బాయ్.